అమ్మా అమ్మా ఎందుకురా అలా అరుస్తున్నావు? ఏం కాలేదు, నాకు డబ్బులు కావాలి. ఏం డబ్బులు? ఎందుకు? నేను మా ఫ్రెండ్స్ తో కలిసి టూర్కి వెళ్ళాలనుకుంటున్నా. దానికి ఖర్చులకు 20,000 కావాలి నాకు. ఏంటి 20,000? అంత డబ్బు నా దగ్గర ఎక్కడిదిరా? నీకు ప్రతి నెల పింఛన్ డబ్బులు వస్తాయి కదా, లేదా అన్నయ్య ఇంట్లో ఖర్చులకు ఇస్తాడు అవి ఇవ్వు. అవి రోజు నీ కాలేజీ ఖర్చులకి ఇస్తున్నగారా, ఇంకెక్కడి నా దగ్గర? నాకు అలాంటి సాకులు చెప్పకమ్మా, నాకు డబ్బులు కావాలి. ఇస్తావా ఇవ్వవా? అర్థం చేసుకో నాన్న, అంత డబ్బు మనకు ఎక్కడిదిరా? మన పరిస్థితి తెలిసి కూడా నువ్వు అలా అడుగుతావు. సరే, నీ దగ్గర లేకపోతే అన్నయ్యని అడుగు మరి. అన్నయ్యనా? అన్నయ్య దగ్గర డబ్బులు ఎక్కడిరా? నిన్ను చదివిటానికే బోలెడు అప్పులు చేసిండు అన్నయ్య. అప్పు ఎలాగో చేశాడంటున్నావుగా అమ్మా, ఇంకొంచెం అప్పు చేయని ఏమవుతుంది? ముందైతే నువ్వు అడుగు. చూడానా, ఇప్పటికే అన్నయ్య తన చదువుని జీవితాన్ని మార్చుకున్నాడ్రా. నా తమ్ముడు బాగుంటే చాలనుకుంటున్నాడ్రా. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఏదో అన్నయ్యని చదువు మానేసి నేనే పనికి పొమ్మన్నట్టు మాట్లాడుతున్నావు. ఆపరా నీ మాటలు, పెద్దోడింటే బాధపడతాడు. ఎప్పుడు పెద్ద కొడుకు పెద్ద కొడుకు అని జపం చేస్తా ఉండు. చీచి, ఈ ఇంట్లో నాకు విలువే లేకుండా పోతుంది. మా మా అవ్వు పెద్దోడు వచ్చిండు, కాస్త నోరు మూసుకొని ఉండు. కొన్ని మంచిలు తీసుకురావే. ఏంటమ్మా అలా ఉన్నావు? ఎరా తమ్ముడు, కాలేజీకి వెళ్ళలేదా? ఏంటి నేను మాట్లాడుతుంటే ఇద్దరు మౌనంగా ఉన్నారు? ఏం జరిగింది? అది అన్నయ్య. నువ్వు ఆపు, ఏం లేదులేరా పెద్దోడా, మంచినీళ్ళు తాగు. ఎందుకమ్మా వాడేదో చెప్తుంటే అడ్డుపడుతున్నావు? చెప్పనీవాన్ని. ఏం లేదురా, వాడేదో బుక్ గురించి మాట్లాడుతాడు, నువ్వు వెళ్ళరా. అమ్మా, చిన్నోడు కాలేజీలో ఏదో టూర్ ఉందంటమ్మా. ఇంటికి వస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే విన్నా. డబ్బు రెడీ చేశా, వాడిని వాళ్ళతో కలిసి వెళ్ళమని చెప్పమ్మా. వాడు నాకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడేమమ్మా. ఇప్పుడు ఉన్నాయి సరిపోనట్టు ఎందుకురా అంత డబ్బు ఖర్చు పెట్టి వాడిని టూర్కి పంపించటం? నేను చెప్తారా వాడికి అర్థమయ్యేటట్టు. చూడమ్మా, నా తమ్ముడు సంతోషమే నాకు ముఖ్యం. డబ్బుదేముందమ్మా, ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. కానీ నా తమ్ముడు ఎప్పుడూ నాతోనే ఉంటాడమ్మా. నీలాంటి అన్నయ్య దొరకటం వాడు అదృష్టం రా పెద్దవాడా. కాదమ్మా, వాడిలాంటి తమ్ముడు దొరకడం నా అదృష్టం అమ్మా. నన్ను క్షమించన్నయ్య, నీ గురించి తప్పుగా అనుకున్నాను. ఏంట్రా నువ్వు నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏంట్రా? నువ్వు నా తమ్ముడురా, అర్థమైందా? ఈ అన్నయ్య దగ్గర నువ్వు మొహమాట పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. సరేనా? సరే. మీరెప్పుడు ఇట్లనే సంతోషంగా ఉండాలి నాన్న, ఇంతకంటే నాకు ఇంకేం కావాలిరా.